హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి రెసిపీ చేసుకుంటున్నాను. సో చాలా ఈజీ రెసిపీ, క్రిస్పీ కార్న్ అనమాట. సో మనము రెస్టారెంట్లో బఫేకి ఇట్లా వెళ్ళినప్పుడు ఫస్ట్ మనకు అదే సర్వ్ చేస్తారు కదా. సో ఇప్పుడు నేను అది చాలా ఈజీ ప్రాసెస్లో నేను చేసి చూపిస్తాను. ఫస్ట్ నేనైతే స్వీట్ కార్న్ అన్నీ ఒలుచుకొని పెట్టుకున్నాను. అండ్ అందులో కొంచెం సాల్ట్ వేసి మనము ఒక 5 to 10 minutes సిమ్లో పెట్టించేసి కార్న్స్ని ఉడకబెట్టేసాలన్నమాట. సో ఉడికిన తర్వాత మళ్ళీ మనము పక్కకు తీసేయాలి. ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి. సో ఎందుకంటే సాల్ట్ అంతా పట్టేయాలి దానికి. సో ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ఒక 5 to 10 minutes అయితే ఉడికించుకుంటున్నాను. అండ్ ఆ కార్న్ ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మనం చూద్దాము. అండ్ ఫ్రెండ్స్, ఈలోపు మనము మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ప్రీవియస్ వీడియోస్ అక్క మహాదేవి కేవ్స్ అవి ఒకసారి వీడియో చెక్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పుడు మనకి ఈ స్వీట్ కార్న్ అయితే ఉడికిపోయింది. వీటిని మనం పక్కన తీసేసుకుందాము. సో అవి పక్కన తీసేసుకుని ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఏమో చూద్దాము. మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను నేను ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ప్రాసెస్, ఆ వాటర్ అంతా వడగట్టేసి ఒక దానిలో స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో చూడండి, ఒక జల్లి గిన్నెలో సో నేనైతే వాటర్ అంతా తీసేసి స్ట్రెయిన్ చేసి పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ మనము పిండి, కార్న్ఫ్లోర్, సాల్ట్ అండ్ కొంచెం మీకు ఇష్టం ఉంటే మసాలా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే తర్వాత మీరు ఇట్లా స్ప్రింకిల్ చేసుకోవచ్చు పైన నుంచి. సో అండ్ ఇప్పుడు వాటర్ అంతా వెళ్ళిపోయినాయి కదా. సో మళ్ళీ సేమ్ ఇవే కార్న్స్ని సేమ్ అదే బౌల్లో వేసి నేను సాల్ట్, కారం, పెప్పర్ పౌడర్ కొంచెం అండ్ మసాలా మీకు ఆప్షనల్. అండ్ మీకు క్రిస్పీనెస్ అండ్ అట్లాగే కొంచెం ఘాటు ఉన్న వాళ్ళు మీరు మీకు నచ్చిన మసాలా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే ఇవి యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, కారం లైట్గా, ఎక్కువ యాడ్ చేసుకోకండి. తర్వాత మీకు నచ్చిన వాళ్ళు పోపు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. సో నేను ఇవి యాడ్ చేసుకొని కొంచెం ఒక 1 cup ఆఫ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను. మీకు తెలుసు కదా, కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తేనే క్రిస్పీనెస్ వస్తుంది. సో అదంతా మిక్స్ చేసుకున్నాను. అండ్ మిక్స్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ కార్న్స్ని అందులో డైరెక్ట్గా యాడ్ చేయాలి హీట్ అయిన తర్వాత. సో కంప్లీట్గా ఇలా కలిపేసేయండి, మొత్తం పట్టేసేలాగా. మరీ ఇట్లా జారుడులాగా అయితే చేయొద్దు, డ్రైగా ఉండేలాగా చేయండి. అండ్ ఇప్పుడు నేనైతే మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కార్న్స్ యాడ్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఎప్పుడు పాలు వస్తుంది? డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి, మీకు ఎక్కువే పడుతుంది ఆయిల్. సో మళ్ళీ మీరు కార్న్స్ యాడ్ చేసిన తర్వాత కొంచెం మూత పెట్టేయండి, అవి పేలుతాయి అన్నమాట. సో అందుకోసమని మొహం మీద చిల్లే ఛాన్సెస్ ఉంటాయి. సో మూత పెట్టేసి ఒక 5 to 10 minutes సిమ్లో వేయించి ఆ తర్వాత మీరు ఓపెన్ చేయండి. అప్పటి వరకు ఓపెన్ చేయొద్దు, లేకపోతే ముఖం మీద చిల్లే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
సో ఈ విధంగా క్రిస్పీగా అవుతాయి అన్నమాట. సో ఇప్పుడైతే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేశాను ఎందుకంటే అవి పేలుతున్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వేసేటప్పుడు కొంచెం ఆన్ చేసుకొని అప్పుడు వేసేసి నేను మూత పెట్టేస్తాను. సో ఫైనల్గా క్రిస్పీ కార్న్ అయితే చాలా టేస్టీగా వచ్చింది, సేమ్ యాజ్ రెస్టారెంట్ స్టైల్లో. సో చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ మంచిగా వచ్చింది. అంటే నేను వేసుకున్న మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ నా ఫేవరెట్ డిష్ ఇది క్రిస్పీ కార్న్ అనేది. సో ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాం కదా, సో ఇంట్లో చేసుకుందామని చెప్పేసి చేశాను, బట్ పర్ఫెక్ట్గా వచ్చింది. సో అండ్ నెక్స్ట్ మీరు వేసుకోండి, మళ్ళీ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను బయటకు తీసిన తర్వాత మళ్ళీ పైనుంచి కొంచెం సాల్ట్ అండ్ మిరం యాడ్ చేసుకుంటున్నాను. మీరు స్పైసీనెస్ ఎక్కువ తినేవాళ్ళు సో యాడ్ చేసుకోవచ్చు, అదే ఆప్షనల్. నార్మల్గా కూడా బాగానే ఉంటుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వాటిని మళ్ళీ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటారు. సో అప్పుడైతే కొంచెం మెత్తగా అయిపోతాయి. సో నేను అందుకే అట్లా యాడ్ చేసుకోలేదు. నార్మల్గా కారం అండ్ ఉప్పు స్ప్రింకిల్ చేశాను పైనుంచి. సో టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను ఫస్ట్ టైం చేశాను కానీ పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. ఫ్రెండ్ ఇది మన క్రిస్పీ కార్న్ రెసిపీ. సో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎవ్రీ నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.